అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఈ హాస్పిటల్ కమిటీ సభ్యులు, అలాగే సుభాషిణి మేడం గారు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, 9 నెలల కాలంలో చీరాల నియోజకవర్గంలోకి నేను వచ్చి దాదాపుగా 160 కోట్ల రూపాయల పైచిలకు ఎస్టిమేషన్స్ పంపిస్తే దాంట్లో దాదాపు 70 కోట్ల రూపాయల వరకు కూడా ఫండ్స్ రావడం, అవి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఇంకా జరగబోతున్నాయి. ఈ రకంగా ఉన్న క్రమంలో మనకున్నటువంటి 2 నేషనల్ హైవేస్ కనెక్టివిటీ చీరాలకు రావడం వస్తుంది త్వరలో. ప్రధానంగా మనం పర్యాటక రంగం మీద దృష్టి పెట్టాం. దానివల్ల మీ అందరికీ తెలుసు, ఈ యొక్క నేషనల్ హైవేలో ఎలా ఉండాలో అనేది తెలియక అనేక యాక్సిడెంట్లు అవ్వటం, ఏదైనా మేజర్ విషయం వచ్చినప్పుడల్లా గుంటూరు, విజయవాడ మీదనే దృష్టి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, ఇది ఎంతవరకు కరెక్టు? మరి 14 ఎకరాలు సువిశాలమైనటువంటి ప్రదేశంలో మరి గవర్నమెంట్ హాస్పిటల్ మనకుండి మరి ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన మనకు కలగడం, దీన్ని అవకాశం ఉన్నదాన్ని మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో వెళ్ళి మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలవడం, మరి అలాగే మీకు తెలుసు, ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే తదితర మంత్రులందరూ కూడా ఏ రకంగా కష్టపడి పనిచేస్తారో తెలిసిన విషయమే. అయితే ఆ సందర్భంలో నేను పోయి కలవడం, చీరాల యొక్క పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ తెలియజేయడం, గౌరవ మంత్రివర్యులు మనం చెప్పిన మాట వినేసి వెంటనే ఈ రోజున ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఈ రోజున ఒక 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి, దీనికి 23.75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని ప్రారంభించడానికి కూడా, దీన్ని శంకుస్థాపన కూడా మంత్రి గారిని కూడా నేను ఆహ్వానించాను. ఇది తెలిసి మాకు 10 రోజుల ముందే తెలిసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం జీవో విడుదలైనంత వరకు మా ఎవరు కూడా చెప్పకూడదని ఆపడం జరిగింది. క్రిటికల్ కేర్లో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసు. ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది. ఇది ఎలాంటి వసతి జిల్లా ఆసుపత్రుల్లో మరియు వైద్య కళాశాలలో మాత్రమే ఉంటుంది. కానీ అలాంటిది ఇన్సెంటివ్ కేర్ యూనిట్, ఐసోలేషన్, ఆపరేషన్, డెలివరీస్, న్యూ బోర్న్ కేర్ అండ్ అలాగే డయాలసిస్, అంటే ఇలాంటివన్నీ కూడా క్రిటికల్ కేర్ అంటే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ డయాలసిస్ సెంటర్ కూడా ఉంది, దాన్ని కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ జిల్లాలో ఈ యొక్క యూనిట్ మనకి ఇవ్వడం అనేది గొప్ప విషయం. చీరాల ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.
న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.